ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 348వ దినము. కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 14. వర్తమానం పేరు వెలుగును ప్రసరింపచేయగల ఒక ఆయన ఉన్నాడు. వెలుగును ప్రసరింపచేయగల ఒక ఆయన ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4 నుండి 5 వచనములు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపక ఉండెను. వర్తమాన పేజీ చదువుకుందాం. దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికెను. ఆయన పలికినప్పుడు వెలుగు కలగని ఎడల ఎట్లుండును? అది నిజమో కాదో మనకు అప్పుడు తెలియదు. ఆయన చెప్పినది నిజమో కాదో తెలియదు. ఆయన దేవుడో కాడో తెలియదు. ఆయన కలుగునుగాక అనెను, కానీ కలగలేదు. చూడండి, దేవుడు పలుకుగా అది జరిగినట్లు మనము చూసుచున్నాం. వెలుగు ప్రకాశించెను, అది వాక్య సత్యము. చూసారా, అక్కడ వెలుగు మరియు జీవము ఉన్నవి. సమస్త ప్రకృతి వెలుగు ఆయన పలుకుబడిన మాట ద్వారా కలిగెను. సూర్యుడు ఆయన పలికిన మాటయే. పగటి కొరకు పెద్ద జ్యోతిని, రాత్రి కొరకు చిన్న జ్యోతిని ఆయన సృజించినట్లు ఆయన చెప్పెను. చూసారా, సమస్త స్వాభావిక వెలుగు కూడా ఆయన పలికిన మాట ద్వారానే వచ్చెను. దేవుడు పలికిన ఆ వెలుగు పడకుండా ఒక్క పువ్వు కూడా పుష్పించదు. సూర్యుడు దేవుని పలుకుబడిన మాట అయి ఉన్నాడు. వెలుగు కలుగునుగాక అని ఆయన పలికెను. చూసారా, అది దేవుడు పలికిన జీవము. దానిని జనులు ఇది అది మరేదో అని ఎంత చెప్ప ప్రయత్నించినా కానీ అది మాత్రము మారదు. అది ఏమాత్రము మారదు. నీవు సూర్యుని కలిగి ఉండవలసి ఉన్నావు. కాబట్టి స్వాభావిక జీవము దేవుని యొక్క పలుకబడిన మాట వలన మాత్రమే వచ్చును. నిత్య జీవము, ఆత్మీయ జీవము దేవుని యొక్క పలుకబడిన మాట వలన మాత్రమే రాగలదు. ఈసారి కుమారుడే ఆ జీవము. ఆయనలో వెలుగున్నది. ఆయనలో ఏ చీకటియు లేదు. దేవుడు పలికిన వెలుగు ఆయనే. దేవుని పలుకబడిన వాక్యము. అది ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. అది నిత్యము దేవుడే. చూసారా, వాక్యమును దేవుని వెలుగు తాకగానే అది జీవించును. ఆయన పలుకుగా వెలుగు ప్రకాశించెను. ఆమేన్. వెలుగు ప్రకాశించనీయుడి. వెలుగు వలన ప్రతి వాక్యము దాని కాలములో తగిన స్థానంలోనికి వచ్చును. ఆమేన్. కాదు, మీరు చూడండి, గింజలు ఎంతో కాలము ఆ చలిలో కింద పడి ఉండును. దాని తర్వాత వెలుగు తాకగా అది జీవించును. చూసారా, సూర్యుడు లేకుండా అది జీవించజాలదు. దేవుడు ప్రతి యుగమునకును ప్రతి దినమునకును వాగ్దానము చేశాను. దాని మీద తిన్నగా వెలుగు పడినప్పుడు అది పలుకబడినట్లుగానే నెరవేరును. ఎందుకనగా ఆయనే వెలుగు మరియు జీవము. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.